హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు 100 కోట్ల విరాళం వరద బాధితుల కోసం అండి. పూర్తి వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే వరద బాధితుల కోసం అయితే విరాళంగా 100 కోట్లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారండి. సో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ప్రజలకు జరిగిన నష్టం తెలిసిందే. సో తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక పలు ప్రాంతాల ప్రజలైతే వరదల్లో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇది చూసి చలించిపోయిన ఉద్యోగులు పెద్ద మనసు చాటుకున్నారు. వరద బాధితుల కోసము ఒక రోజు వేతనం, బేసిక్ పేలోని ఒక రోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అయితే విరాళంగా ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు జేఏసీ మంగళవారం ఉదయం కీలక ప్రకటన అయితే చేసింది. జేఏసీ ప్రకటించిన మొత్తం విరాళం 100 కోట్ల రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట. కాగా విరాళం ప్రకటించిన వారిలో ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షన్దారులు ఉన్నారు. వీరంతా తమ ఒకరోజు జీతంను అయితే విరాళంగా ఇచ్చేశారు సీఎం ఫండ్స్కి. సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది అని ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతి పెద్ద విపత్తుగా అయితే తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ భావించిందని లచ్చిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఉద్యోగుల ఉదారత, సామాన్య ప్రజలు, వరద బాధితులు, అలాగే పలు రంగాల ప్రముఖులు మొత్తం అందరూ హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్తూ ఉన్నారండి ఉద్యోగుల ఉదారతకు. ఇది ఇలా ఉంటే వరద బాధితులకు తక్షణమే సాయం కింద 10,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో అయితే 2 రోజులుగా పర్యటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చిట్చాట్లో భాగంగా ఈ ప్రకటన అయితే విడుదల చేశారు.